ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 140కు పైగా బీసీ కులాలుంటే కేవలం 5 నుంచి 6 కులాలు మాత్రమే రాజ్యాధికారంలో భాగస్వామ్యం గానీ ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కులాలు. మరి మిగతా కులాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఉద్భవించినప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం మిగతా కులాల యొక్క చరిత్ర వాటి నేపథ్యం గురించి మరి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు సూర్య బలిజ కులం గురించి మనం మాట్లాడుకుందాం. సూర్య బలిజ కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా పేద కుటుంబంలో ఎంతో మంది పేదరికంతో అనుభవిస్తున్నారు. ఎంతో మంది పేదరికంతో అనుభవిస్తూ విద్యకు దూరంగా బతుకుతున్నారు. ఏదైతే సూర్య బలిజ కులం ఏదైతే ఉందో ఆ కులం యొక్క చరిత్ర ఎంతో గొప్పవాదనేది. గతంలో ఆ ఘన చరిత్ర ఉన్నటువంటి సూర్య బలిజ కులం ఇవాళ వర్తమానంలో అనేక ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకుంటూ చిగురుటాకులాగా వస్తుంది. మరి అటువంటి సూర్య బలిజ కులానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని చెప్పేసి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్నాను. సూర్య బలిజులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలి, రాజ్యాధికారంలో అవకాశం ఇవ్వాలి. అదే విధంగా వాళ్ళు ఎప్పటి నుంచి అయితే డిమాండ్ చేస్తున్నారో ఈ నుంచి ఏగలోకి చేర్చాలి లేదంటే ఎస్సీలోకి చేర్చాలనే డిమాండ్ కూడా బీసీ కమిషన్ దాన్ని పరిగణలోకి తీసుకొని సూర్య బలిజ కులస్తులకు, ఎందుకంటే ఇవాళ సూర్య బలిజ కులాలకు ఉన్నటువంటి చరిత్ర ఎంతో ఘనమైనది. కాబట్టి వర్తమానంలో సూర్య బలిజ కులస్తుల పట్ల ప్రభుత్వం వెంటనే ఉదాసీనతను ప్రదర్శించి వారికి ఆర్థిక పరిస్థితి అందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నారు.